ఒంటిమిట్టకు ఉన్న చారిత్రాత్మక చరిత్ర నేపథ్యంలో ఒంటిమిట్టను రాబోయే రోజుల్లో నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఒంటిమిట్టలో ఆయన పార్టీ నాయకులతో స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న నేపథ్యంలో ఒంటిమిట్ట నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజల ఆకాంక్షను తాను కూడా ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశారు. బేసికల్గా డిలిమిటేషన్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఒంటిమిట్టకు ఉన్న ఆ గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక నియోజకవర్గం చేస్తే తప్పకుండా ఇంకా బాగుంటుంది. మీ అందరితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం కూడా డిలిమిటేషన్ చేసేటప్పుడు పాత జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే కొత్తగా 5 నియోజకవర్గాలు అంటే 15 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండబోతూ ఉన్నాయి. ఒంటిమిట్టకున్న అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఈ గుడికి ఈ ప్రాంతానికి ఉన్న ఇంపార్టెన్స్ను హిస్టరీని దృష్టిలో పెట్టుకొని ఒంటిమిట్టను కూడా ఒక నియోజకవర్గంగా ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.